హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి అయితే రావడం జరిగిందండి. సో రాష్ట్రంలో మార్చి నాటికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 5,00,000 ఇళ్ల మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు అప్డేట్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? సో మనకు లోన్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లియర్‌గా అయితే చెప్తానండి. సో ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి వెరిఫికేషను, అలానే సో మంజూరు చేయాల్సినటువంటి లబ్ధిదారుల కొరకు సర్వేలైతే జరుగుతున్నట్లు సమాచారం చాలా క్లియర్‌గా అయితే ఉందండి. సో వీడియోని పూర్తిగా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. అలానే తప్పకుండా లైక్ చేసినట్లయితే ఈ సమాచారం చాలా మందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. సో ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే లోన్స్ అనేటివి ఇప్పించడం జరుగుతుందండి ఇళ్ల లబ్ధిదారుల కొరకు. సో అయితే ఇక్కడ ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారము సో పల్లె ప్రాంతాల్లో వచ్చేసి రూ. 1,80,000 వరకు శాంక్షన్ అవుతుందన్నమాట. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద. సో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము రూ. 2,50,000 వరకు మాత్రమే లోన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లోన్ అమౌంట్ అనేది మనము ఒక్క రూపాయి కూడా తిరిగి అవసరం లేదనమాట. అంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్‌గా ప్రభుత్వాలు మనకు ఇవ్వడం జరుగుతుందని మనకు అప్డేట్. సో అయితే మార్చి నాటికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద సో 5,00,000 ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని చెప్పి సో మీడియాకు మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలియచేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా పబ్లిష్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. చాలా క్లియర్‌గా అయితే చెప్పారనమాట. పీఎంఏవై 2.0 కింద మార్చి నాటికి 5,00,000 ఇళ్లు మంజూరు చేయాలని చెప్పి మంత్రి కొలుసు పార్థసారథి గారు వెల్లడించారనమాట. గృహ నిర్మాణ శాఖ అండి మంత్రి గారు. సో ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే చెప్పారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై 2.0 కింద కేంద్రం నుంచి 5,00,000 ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారుల కొరకు సో మంజూరు చేసే విధంగా ఇళ్లను శాంక్షన్ చేయాలని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొల్లు పార్థసారథి గారైతే తెలియజేసినట్లు ఇక్కడ క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీటికి అర్హుల ఎంపిక కోసము గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వే అయితే జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగిందండి. పట్టణ ప్రాంతాల్లో యూనిట్ ధర 2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు నిర్ధారించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆదివాసీ గిరిజనులకు రూ. 1,00,000, ఎస్టీలకు రూ. 75,000, ఎస్సీలకు, బీసీలకు 50,000 చొప్పున చెల్లిస్తుందని చెప్పారు. లబ్ధిదారులలో డ్వాక్రా మహిళలు 3% వడ్డీతో రూ. 35,000 చొప్పున రుణం కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అమౌంటే కాకుండా మనకు ఆహ్, ఎక్స్‌ట్రాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదివాసీ గిరిజనులకొచ్చేసి అంటే ఎస్టీలకొచ్చేసి రూ. 75,000 ఎక్స్‌ట్రాగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇస్తామని చెప్తున్నారు. ఎస్సీలకు, బీసీలకు 50,000 చొప్పున కూడా చెల్లిస్తామని చాలా క్లియర్‌గా అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో అంటే ఇక్కడ మార్చి నెలకి ఇల్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నాయండి. 5,00,000 ఇల్లు సంబంధించిన లబ్ధిదారులకు లిస్ట్ అనేది రెడీ చేయబోతుందనమాట గవర్నమెంట్. సో మనకు నిన్నటి రోజున మరొక అప్డేట్ కూడా వచ్చింది. అది ఏ అప్డేట్ అంటే సో మనకి ఏం చెప్పారంటే ఆ అప్డేట్‌లో సో ఈ యొక్క ఇళ్ళకి సంబంధించి అంటే వచ్చే సంవత్సరానికి సంబంధించి దాదాపు సో 7.5 లక్షల ఇల్లు పూర్తి చేసేయాలని. అంటే ఇప్పుడు ఈ మార్చి నెలలో ఇచ్చినటువంటి 5,00,000 ఇళ్లను సో శాంక్షన్ చేయడమే కాకుండా వచ్చే సంవత్సరం జూన్ నాటికి ఈ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను డైరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ప్రభుత్వము ఇంటి స్థలం అయితే ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని లింక్ చేయడం జరుగుతుంది. అంటే లోన్ అమౌంట్ ఇవ్వడం కొరకు లింక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే సో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలం వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ వస్తుందన్నమాట. ఇళ్లను నిర్మించుకునేందుకు. సో ఇదన్నమాట ఈ వీడియోలోని మెయిన్ మ్యాటరు. సో మీకు అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీకేమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో మార్చి నాటికి ఇళ్ళనేటివి శాంక్షన్ కాబోతున్నాయి. వీటిని చంద్రన్న ఇల్లుగా అనవచ్చు. అదేవిధంగా పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద వస్తాయి. ప్రధాన మంత్రి 2.0 పథకం కింద కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 3 రకాలుగా బెనిఫిట్స్‌తో ఇళ్ల నిర్మాణాలను నిర్మించేందుకు ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నట్లు చాలా క్లియర్‌గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇలాంటి అప్డేట్స్ నేను మీకు మా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను.
సో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్‌లోకి మీరు వెళ్తారు. సో డైలీ కూడా కంటెంట్ అనేది పోస్ట్ అవుతుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చుతుంది తప్పకుండా.